రాజకీయ నాయకులకి కాళ్ళకొత్తుకుతూ కూర్చుంటుంటే టెర్రరిజం, నక్సలిజాలను ఎట్టబట్టుకుంటారు వీళ్ళు. ఇదివరకటి రోజుల్లో చివరికి జేబు దొంగల గురించి కూడా ఫాలో అప్ ఉండేది. స్పెషల్ బ్రాంచ్ అసలు అదే పని మీద ఉండేవాళ్ళు. ప్రతి పోలీస్ స్టేషన్ కి కూడా స్పెషల్ బ్రాంచ్ ఉండేది. ఈ పనుల మీద ఇన్వెస్టిగేట్ చేసే బ్యాచ్ ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు అయిపోయినాయి. అలాంటి వాళ్ళని కూడా తీసుకెళ్లి మామూలు కానిస్టేబుల్ ఉద్యోగాలు వేసి పడేశారు. అంటే ఇప్పుడు ఈ స్లీపర్ సెల్స్ ని ఏరి పారేయడానికి కూడా ఒక టీం ఉంటుందా సార్? మామూలుగా తిరుగుతూ ఉంటది ఇప్పుడు. అదే ఎన్ఐఏకి సెపరేట్ వింగ్ ఉంటది ఆల్రెడీ. అయినా సరే వీళ్ళు ఎలా ఉంటున్నారు ఇప్పుడు అట్లా తెలిసిపోయేటట్టయితే ఇప్పుడు మనోళ్ళు వెళ్ళి చేయరా పాకిస్తాన్ లో, ఎప్పుడు జరిగేది జరుగుతూనే ఉంటది. కాకపోతే ఇక్కడ మనం ఏమంటే ఆత్మహత్యాడు లాంటి ఆలోచన లేదు. ఇక్కడ ఈ స్లీపర్ సెల్స్ ఏమి వాడు పెట్టిన వాళ్ళు కాదు వీళ్ళు. ఇప్పుడు ఈ సిమ్రాను వీళ్ళు సానుభూతి పరులు కూడా కాదు. భారతదేశం మీద ద్వేషం పెంచుకున్నారు. ఆ ద్వేషాన్ని చూపించాలనుకుంటా తాము చేయబోయే చర్య ఉగ్రవాద చర్య అని తెలిసి కూడా చేస్తున్నారు. అంతే ఇక్కడ తేడా. వీళ్ళు ఇక్కడ చేసి తీవ్రవాదుల్లోకి వెళ్ళి చేరదాం అనుకుంటున్నారు అనమాట. మొత్తానికి ఒక మాస్ వార్నింగ్ అయితే ఇచ్చారు మోడీ ఫైనల్ గా పాకిస్తాన్ కి ఈ నిన్న ప్రకటనతో. రైట్, చూద్దాం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరగబోతోంది అనే ఒక టెన్షన్ వాతావరణం. అది కూడా ఈ